హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్లో ఇచ్చిన ఏ క్వశ్చన్ అయినా కంప్లీట్ చేయాలంటే ఆ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఫ్యామిలీ ట్రీని డ్రా చేయాలి. ఫ్యామిలీ ట్రీని డ్రా చేయడానికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. మేల్ని ప్లస్ అని, ఫీమేల్ని మైనస్ అని రిప్రజెంట్ చేయండి. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయండి. పేరెంట్స్ చిల్డ్రన్ కంటే ముందున్న జనరేషన్ వాళ్ళు కాబట్టి పేరెంట్స్ని పైన తీసుకోండి, చిల్డ్రన్ని కింద తీసుకోండి. హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒకే జనరేషన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు ఒకే స్ట్రేట్ లైన్లో ఉంటారు. ప్లస్ తీసుకుంటే హస్బెండ్, మైనస్ తీసుకుంటే వైఫ్. బ్రదర్ అండ్ సిస్టర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయండి. బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు ఒకే జనరేషన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు ఒకే స్ట్రేట్ లైన్లో ఉంటారు. ప్లస్ తీసుకుంటే బ్రదర్, మైనస్ తీసుకుంటే సిస్టర్. ఈ రిప్రజెంటేషన్స్ని గుర్తుపెట్టుకోండి. వీటితో మనం ఫ్యామిలీ ట్రీని చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. Pointing to a lady, Sachin said, "This lady is the wife of the grandson of my mother. How is Sachin related to that lady?" బ్లడ్ రిలేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్కి స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మై అనే వర్డ్తో స్టార్ట్ చేస్తే క్వశ్చన్ని మనం ఏ కన్ఫ్యూజన్ లేకుండా కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ సచిన్ ఒక లేడీని పాయింట్అవుట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది సచిన్, అంటే మై సచిన్ అవుతాడు. కాబట్టి ఫస్ట్ మనం సచిన్ని తీసుకుందాం. మై మదర్ అంటే సచిన్స్ మదర్ అనే కదా. సచిన్ మదర్ అని అంటే మనం పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ ఎలా తీసుకున్నాము? చిల్డ్రన్ పైన పేరెంట్ ఉండాలి, అంటే సచిన్ వాళ్ళ పేరెంట్ అంటే సచిన్ పైన ఉండాలి. సో సచిన్ వాళ్ళ మదర్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్, గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్ అంటే సచిన్ వాళ్ళ మదర్కి గ్రాండ్ సన్. సచిన్ వాళ్ళ మదర్కి గ్రాండ్ సన్ అంటే సచిన్ వాళ్ళ సన్ అని తీసుకోవచ్చు కదా, లైక్ దిస్. ద వైఫ్ ఆఫ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. ద వైఫ్ ఆఫ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్ అంటే సచిన్స్ మదర్స్ గ్రాండ్ సన్స్ వైఫ్. సచిన్ వాళ్ళ మదర్ వాళ్ళ గ్రాండ్ సన్కి వైఫ్, అంటే ఈ పర్సన్కి వైఫ్. సో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఈజ్ దిస్ లేడీ, సో ఆ లేడీ ఈ పర్సనే అన్నాడు. ఫైనల్గా క్వశ్చన్ ఏమన్నాడు? హౌ ఈజ్ సచిన్ రిలేటెడ్ టు దట్ లేడీ. సచిన్ ఆ లేడీకి ఏమవుతారు అని అడిగాడు. ఏమవుతారు? హస్బెండ్ వాళ్ళ ఫాదర్. హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అంటే ఫాదర్ ఇన్ లా అవుతారు.